श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमः श्रुतिस्मृतिपुराणानामालयं शङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय नगरं कृतमस्थीनां मांसलोहितलेपनम् यत्र मानो जरामृत्युः म्रक्षश्चैव समाहिताः। ఇది ఒక నగరము. దీన్ని పురము అని వర్ణిస్తున్నారు. దీన్ని సిటీ అని వర్ణిస్తారు. ఈ సిటీ అని వర్ణించడానికి బ్యాక్గ్రౌండ్ ఏమంటే, పూర్వకాలంలో ద కంట్రీ సిటీ స్టేట్స్ కింద ఉండేది. కంట్రీ అంటే ఇప్పుడంటే కంటిన్యూస్ అయిపోయింది, జనసమ్మర్దం అధికంగా పెరిగి. పూర్వం అడవి ఉండేది. అడవిలో చిన్న గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో చిన్న టౌన్ ఉండేది. దాని చుట్టూ ఒక వాల్, కోట, దాని లోపల ఒక టౌన్ ఉండేది. కోట లోపల ఉండేది. ఆ కోటకి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి ముందో గేటు వెనకాల గేటు. రామాయణంలో అయితే లంకా నగరానికి 4 గేట్లు ఉన్నట్టుగా వర్ణించినారు. సో ఆ సింహద్వారము, మిగతా ద్వారాలు ఏవో ఉంటాయి. నిజానికి ఒకప్పుడు హైదరాబాద్ కూడా అలాగే ఉండేది. కింగ్ కోటి అంటే అదే. దానికి కూడా గేట్లు ఉంటుంది. గేట్లు ఏవో చాలా గేట్లు ఉంటాయి. సో అలా ఉండేది మొత్తం సమాజము. సోషల్ లైఫ్ అలా ఉండేది. పీపుల్ యూస్ టు లివ్ ఇన్ సచ్ ఫోర్ట్స్. అక్కడ కూడా మీరు విదేశాల్లో కూడా అంతే. ఈవెన్ యూరప్, అమెరికా కూడా ఇప్పటికీ మీరు ఫోర్ట్ వేన్, ఫోర్ట్ నాక్స్ అంటూ మీరు పేర్లు వింటూ ఉంటారు. ఇవన్నీ అమెరికన్ టౌన్స్. సో ఆ ఫోర్ట్ లోపల ఉంటారనమాట. దాంట్లో రాజు ఉంటాడు. వాడు దానికే రాజు. దానికి చుట్టుపక్కల ఉండే ల్యాండ్ మాస్కి రాజు వాడు. ఇంకా అడవి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో ఫోర్ట్ వస్తుంది, దానికో రాజు. అలా ఉండేవారు. అది ఒక కాంటెక్స్ట్, సోషల్ కాంటెక్స్ట్. అది టౌన్, పురము. దాంతో దేహాన్ని పోలుస్తారు. ఆ సోషల్ కాంటెక్స్ట్ నుంచి ఈ పోలిక వచ్చింది. ఆ నగరంలో రాజు ఉంటాడు. ఇక్కడ రాజు ఎవరు? ఆత్మ. ఆ నగరం కోటాను నగరము. ఇక్కడ కోటా నగరం ఏది? దేహము, ఇంద్రియములు. ఓకే. ఆ నగరానికి మంత్రి ఉంటాడు. ఇక్కడ బుద్ధియే మంత్రి. ఆ నగరానికి గేట్స్ ఉంటాయి. ఇక్కడ ముక్కు, నోరు, చెవులు, ఇవి గేట్స్. వాటిలోంచి బయట నుంచి లోపలికి సమాచారం పోతుంది, లోపల నుంచి బయటికి యాక్షన్స్ ఇవేవి వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ఈ లోపల ఉన్న ఆత్మ రాజు, మంత్రి బుద్ధి. ఇది కంపారిజన్. ఈ కంపారిజన్ మీకు భగవద్గీతలో వస్తుంది, లేకపోతే భగవద్గీత మాట అలా ఉన్న ఉపనిషత్తుల్లో అయితే తరచుగా వస్తుంది. అదే కంపారిజన్ ఈయన కూడా పెట్టుకున్నారు. ఈ దేహము ఒక నగరము. నగరానికి చుట్టూ కోటగోడలు, బురుజులు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ నగరానికి చుట్టూ ఏమున్నాయి అంటే మాంసము, రక్తము పెట్టి పైన చర్మం పెట్టారు. కోటగోడలాగా చర్మం పెట్టారు. రక్తము, మాంసము, చర్మము. ఇది ఈ నగరం. ఈ నగరంలో ఎవళ్ళు ఉంటున్నారండి? ఎవళ్ళు ఉంటున్నారు? అందరూ కలిసి ఉన్నారు. వీళ్ళందరూ, ఈ దొంగలందరూ ఒక చోట చేరారు. ఎవళ్ళు? ముదిమి అంటే ఓల్డ్ ఏజీ, చావు. ఈ నగరంలో, అక్కడ నగరంలో కూడా అలాగే ఉంటారు. ఓల్డ్ పీపుల్ ఉంటారు, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు. అలాగే ఉంటుంది నగరం అంటే. తర్వాత ఇక్కడ అహంకారం అనేవాడు ఒకడు ఉంటాడు. మ్రక్ష అంటే దంభ అని. దంభము అనేవాడు, దంభుడు అనేవాడు ఒకడు ఉంటాడు. అహంకారుడు, దంభుడు. జర అనే లేడీ ఉంటుంది. మృత్యు అనేటువంటి మొగాడు కూడా, పురుషుడు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు ఈ నగరంలో. మానహ అంటే అహంకారం. ఇవన్నీ కూడా ఈ నగరంలో ఉంటాయి. ఇప్పుడు ఈ నగరంలో ఉన్నవాడికి మృత్యు ఉంటుంది. అంచేతనే మృత్యు భయం ఉంటుంది. మృత్యు ఉందంటే మృత్యు భయం ఉంటుంది.
మృత్యుభయం ఎందుకు ఉంటుందో తెలుసిన, అసలు మృత్యుభయం ఎందుకు వచ్చిందో తెలిసిన, దేర్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. అదో ప్రిన్సిపల్ ఉంది. ఇది మన ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ ఉంది, అక్కడక్కడ ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. ఈ కంటిన్యూటీ అనే కాన్సెప్ట్ మీకు భారతం చదివారనుకోండి, భారతంలో ద మోస్ట్ ప్రామినెంట్ వాల్యూ దట్ కమ్స్ అవుట్, రామాయణంలో ద మోస్ట్ ప్రామినెంట్ వాల్యూ దట్ కమ్స్ అవుట్ ఈజ్ ఫాలోయింగ్ ధర్మ. భారతంలో మోస్ట్ ప్రామినెంట్ వాల్యూ దట్ కమ్స్ అవుట్ ఈజ్ నాట్ సో మచ్ ధర్మ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూటీ, ఫ్యామిలీ కంటిన్యూటీ. అది భారతం అంటారు. భారతం అంతా ఫ్యామిలీ కంటిన్యూటీయే. ఆ విచిత్ర వీరుడికి 2-3 భార్యలు ఉంటారు, వాళ్ళకి సంతానం కలగదు. అప్పుడు వ్యాసుడి నియోగం చేత సంతానం కలుగుతుంది. భీష్ముడు పెళ్ళాడు అంచేత బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. అప్పుడు ఇంకెవళ్ళు ఫ్యామిలీ ఏమైపోతుంది, కంటిన్యూటీ లేకుండా అయిపోతుంది. పాండు మహారాజు అడవిలో ఉంటాడు, ఆయనకి సంతానం ఉండరు, కంటిన్యూటీ బ్రేక్ అయిపోతుంది. అందుకోసం సంతానం కోసం దేవతలను. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ కంటిన్యూటీ. మహాభారతం ఆల్ అబౌట్ కంటిన్యూటీ. భగవద్గీత కూడా అలాగే మొదలవుతుంది. వీళ్ళందరూ చచ్చిపోతే ఇంకా పితృదేవతలు ఉండరు, పిల్లలు ఉండరు, లేడీస్ పాడైపోతారు, తద్దినాలు ఉండవు అని వాడి బెంగ. ఎవడో అర్జునుడికి. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ కంటిన్యూటీ. ఉపనిషత్తు కూడా, ఉపనిషత్తు అంటే తైత్రీయ ఉపనిషత్తులో సో ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సీ. తంతు అంటే కంటిన్యూటీ. దానికి సంతానము, పిల్లలకి సంతానం అని పేరు ఎందుకు వచ్చింది? సంతానము మీన్స్ కంటిన్యూటీ. ఆ పిల్లాడు పుట్టాడంటే వాడికి సంతానం కలిగింది అంటే ఎందుకని? కంటిన్యూటీ. సో వీ వాంట్ కంటిన్యూటీ. ఈ కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూటీ బాగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దాంతో ఈ దేహము ఇట్ హ్యాస్ టు కంటిన్యూ. శతమానం భవతి శతాయుః పురుషః అని ప్రార్థన, లేకపోతే ఆశీర్వచనం. దీనికోసం ద డిజైర్ టు కంటిన్యూ ఉంటుంది. అందరినీ ఆశీర్వచనం చేయండి. ఆశీర్వచనంలో పోనీ 70 ఏళ్ళ దాకా 100 ఏళ్ళు పెట్టారు ఆశీర్వచనం. కొంచెం ప్రాక్టికల్గా పెట్టారు. ఏం సహస్రం అన్నారు కాదు, సహస్రమానం భవతని కాకుండా శతమానం భవత అన్నారు. ఎందుకంటే సహస్రం అయితే వీడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. శతమానం అని ఏదో ప్రాక్టికల్గా పెట్టారు. ఎవ్రీబడి వాంట్స్ కంటిన్యూటీ. దశరథుడు పుత్రకామేష్టి యాగం ఎందుకు చేశాడు? కంటిన్యూటీ కోసం. ఈ కంటిన్యూటీ మీద కోరిక, కంటిన్యూ అవ్వాలి అనే కోరిక ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మృత్యువు యొక్క భయము తప్పదు. సో తర్వాత కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, యాక్షన్లో కంటిన్యూటీ ఉంటుంది. తర్వాత కంటిన్యూటీ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కంటిన్యూ అవ్వాలి, ఆస్తిపాస్తులు కంటిన్యూ అవ్వాలి, ఇంట్లో ఫ్యామిలీలోనే కంటిన్యూ అవ్వాలి, నా పేరు కంటిన్యూ అవ్వాలి. అంచేతనే దేవాలయాలు కట్టించి అక్కడ పేర్లు పెడతారు. మా ఫ్యామిలీ వంశము కంటిన్యూ అవ్వాలి. డెత్ ఏం చేస్తుంది? పుట్స్ ఎన్ ఎండ్ టు ఆల్ దిస్. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఎండ్ అయిపోతుంది డెత్. వీడికి ఇంకా బ్యాంక్ అకౌంట్తో సంబంధం ఉండదు చచ్చిపోతే. కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మనిషి జీవిస్తున్నది దేని యందు? దేంట్లో జీవిస్తున్నాడు? కంటిన్యూటీలో జీవిస్తున్నాడా? ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తున్నాడా? నేను ఇది ఈ మధ్యన ఎక్కడో ధమ్మపదంలోనో ఎక్కడో ఈ ప్రశ్న అనుకుంటా నేను విచారం చేసినాను. మనం జీవిస్తున్నది కంటిన్యూటీలోనా, ప్రజెంట్ మూమెంట్లోనా? ఆ ప్రవాహంలో బ్రతుకుతున్నామా లేక వర్తమానంలో బతుకుతున్నామా అంటే ఇట్ డిపెండ్స్. మీరు గతాన్నంతని స్మరిస్తూ కొన్ని సందర్భాల్లో అహంకరిస్తూ నేను ఇంత ఘనకార్యం చేశాను, అంత ఘనకార్యం చేశాను అని, మరికొన్ని సందర్భాల్లో నేను ఫెయిల్ అయిపోయానని దుఃఖిస్తూ, గతంలో కలిగిన లాసెస్ అన్నింటినీ గుర్తు చేసుకుని దుఃఖిస్తూ బతుకుతూ ఉన్నట్లయితే మీరు ప్రవాహంలో బతుకుతున్నారని అర్థం. ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఇది నా ఇల్లు, నా డబ్బు, ఇదంతా ప్రవాహంలో బ్రతుకుతున్నట్టు అర్థం. అలా కాకుండా మెమరీ అవసరమైనప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు అమ్నీషియా రావాలని నేను అంటలేదు. మెమరీని ప్రక్కన పెట్టండి. మెమరీని ఎప్పుడైతే మీరు ప్రక్కన పెట్టారో యు ఆర్ లివింగ్ ఇన్ ది
ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. అప్పుడు ఏమో ఎంత చిత్రమో చూడండి, ప్రజెంట్ మూమెంట్లో జీవించేవాడికి డెత్ ఉండదు. బికాజ్ డెత్ అనేది ప్రజెంట్ మూమెంట్లో ఉండదు, అది ఫ్యూచర్లో ఉంటుంది. ప్రజెంట్ మూమెంట్లో హీజ్ యాక్టివ్, ఫ్యూచర్లో వస్తుంది డెత్. ఆ చచ్చిపోయే క్షణంలో కూడా ఇట్ ఈస్ ది బాడీ విచ్ డైస్, నాట్ హీ, నాట్ ది ఆత్మ. కాబట్టి వాడికి డెత్ ఉండదు. ప్రజెంట్ మూమెంట్లో జీవించే వాడికి డెత్ ఉండదు. లివింగ్ బై ద మెమరీ బేస్డ్గా బతుకుతూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడు చచ్చిపోయే క్షణం వరకు బిజినెస్ మ్యానే కదా. ఈజ్ ఇట్ నాట్ సో? వాడికి ఇంకో గంటలో చచ్చిపోతాననగా వీళ్ళు రాస్తూ ఉంటాడు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. అంచేతనే వాడికి డెత్ అనేది ఒక భయంకరం, ఒక భయహేతువుగా తయారవుతుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించగలిగితే జరామృత్యువుల నుండి మనం బయటపడిపోగలుగుతాం. ఇక్కడ వేదాంతంలో ఉండే ఒక కిటుకు, నాకు ఇది అలవాటైపోయింది, ఇది ఇలా అలవాటైంది. ఏమిటో అలవాటు, నేను ఇవన్నీ చూస్తూ ఉంటాను, ఈ వేదాంతం చదువుకునే వాళ్ళని చూస్తూ ఉంటాను. ఈ అనుభవం వల్ల వచ్చిన సమస్య ఇది. తర్వాత పాఠం చెప్పి వాళ్ళని చూస్తూ ఉంటాను. ఓకే, వాళ్ళు ఎవళ్ళు కూడా ఈ కిటుకుని పట్టుకోలేదు అని తెలిసిపోతూ ఉంటుంది. వాడు ఏదో షష్ఠపూర్తి ఫంక్షన్ చేస్తూ ఉంటాడు, ఇంక కిటికీ వాడి తలకాయ కిటుకు పట్టుకున్నట్ట లేకపోతే పట్టుకోనట్ట? పట్టుకోలేదు కదా. 70 ఏళ్ళు వచ్చి ఆయన ఫంక్షన్ చేస్తాడు, వాడు ముసలదనం వచ్చేసినట్టేనే కదా. వేదాంతం ఏమని చెప్తోందో తెలుసిన, మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటే మీకు జరా మృత్యువు లేవని చెప్తోంది వేదాంతం. హౌ ఈ ప్రశ్న ఎందుకు వేయడు ఎవడును? ఈ ఆచార్యులు ఎవళ్ళు కూడా ఈ ప్రశ్నే లేవనెత్తారు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు వేదాంతాన్ని కాన్సెప్చువలైజ్ చేసి పారేశారు. ఆత్మజ్ఞానం కలుగుతుంది ఎప్పుడో, కలిగినప్పుడు జరామృత్యువు ఉండవు. ప్రస్తుతానికి ఆత్మజ్ఞానము లేదు, జరామృత్యువులు ఉండనే ఉన్నాయి. దెర్ఫోర్ దే డీల్ విత్ ఓల్డ్ ఏజ్ అండ్ డెత్. దే డు నాట్ ట్యాకిల్ హెడ్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. దేనివల్లనైతే జరామృత్యువులు ఎలా పోయాయి? సెల్ఫ్ నాలెడ్జ్ వల్ల జరామృత్యువులు ఎలా పోయాయి? యూ టెల్ మీ అని ఎవడో అడగడు. ఎవడో అసలు దాన్ని హెడ్ ఆన్ ట్యాకిల్ చేయడం ఎందుకని ఆ ఇష్యూని? ఎందుకనంటే వాళ్ళు ఆ వేదాంత టీచింగ్ ఇట్ హ్యాస్ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ లైఫ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. అది కాన్సెప్చువలైజ్ అయిపోయింది. అలా డిస్కనెక్ట్ అయిపోయింది. లేకపోతే అడగద్దు, ఆ ఫైర్ ఉండద్దు. తర్వాత మాండుక్యలో ఒక స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది గౌడపాదులది. స్టన్నింగ్ ఎక్స్ప్రెషన్, జరామరణమిచ్చంత అంటాడు, ప్రచ్యవంతే అనేదో అంటాడు. వీళ్ళు జరామరణములను కోరుకుంటున్నారు అని అంటాడు. ఎందుకని కోరుకుంటున్నాడు? ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, పెద్దవాడిని అయిపోతున్నాను, మృత్యువు దగ్గరికి వస్తుంది, కాబట్టి కొన్ని రిచువల్స్ నేను చేసుకుంటాను అంటే వాడు ఏం కోరుకున్నాడు? ఇప్పుడు మృత్యువును కోరుకుంటున్నాడు. జరామరణం ఇచ్చంత, జరామరణములను పొందుతారు. జరామరణములను కోరుకుంటున్నారు, జరామరణములను పొందుతారు. ఎవడైతే జరామరణములను తిరస్కరిస్తాడో వాడికి జరా ఉండదు, మరణము ఉండదు అని చెప్తాడు ఆయన. జరామరణమిచ్చంత చ్యవంతే తన్మనీషయా, అది వాక్యం, అది కారిక. తన్మనీషయ నసహ ఈష, ఆ మనస్సులో జర 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 జర, దాంతో కాలాతీతమైన ఆత్మతత్వం నుండి జారిపోయి జరలోకి వెళ్ళిపోతాడు. మృత్యువు అని తలపోసుకుంటూ మృత్యువులోకి వెళ్ళిపోతాడు. హీ నీడ్ నాట్ బికమ్ ఓల్డ్. Body becomes old. I am not old. He need not die. Body dies. I need not die. ఆ ఫైర్ లేకపోవటం, ఆ విధంగా వేదాంతాన్ని ట్యాకిల్ చేయకపోవటం. ఎందుకు ట్యాకిల్ చేయలేకపోతున్నారు? ఏం వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళ?
ఒక్కొక్కళ్ళు జమాజెట్టి మంచి మహాబుద్ధిమంతులు, ఒక్కొక్కళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు వచ్చారు, ఎంఎస్ ఇంజనీర్లు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, లోకంలో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఉన్నవాళ్ళు వచ్చారు వేదాంతానికి. వాళ్ళు ఎందుకు దీన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నారు? సన్యాసం తీసుకున్న వాళ్ళు మహా ధైర్యశాలురు, ఎంతో త్యాగాలు అవి చేసి సన్యాసం అది తీసుకుని ఆచార్యులుగా తయారైనారు, మహాబుద్ధిమంతులు. వై దే ఆర్ నాట్ ట్యాకిలింగ్ ఇట్? జరామరణంలో ఎందుకు ట్యాకిల్ చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పమంటారా? వాళ్ళు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా వెరీ ఫస్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ వేసేశారు. అదేమిటంటే దే పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కంటిన్యూటీలో పెట్టేసుకున్నారు. అంచేతనే వాళ్ళకి ఆ కంటిన్యూటీ వల్ల భయాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆమె వైష్ణవైట్ అంటాడు అంటే ఇప్పుడు వాడి డిజైర్ ఏమిటి? వైష్ణవిజం కంటిన్యూ అవ్వాలి. ఆమె శైవిజం కంటిన్యూ అవ్వాలి. ఆమె వేదాంత సంప్రదాయం నేను రక్షిస్తున్నాను, పరంపర. ఆ పరంపరలో శంకరులు లేకపోతే వేదాంతం లేదు, ఆదిదేవుడు లేకపోతే వేదాంతం లేదు, నేను లేకపోయినా వేదాంతం లేదు. నేను మరి చదువుకుంటున్నా కదా. వెరీ కన్నింగ్ అండి. అది కంటిన్యూటీ. ఆ శ్లోకంలోనే పోయింది, అక్కడే చచ్చింది. ఆదిలోనే హంసపాదు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఒక శ్లోకం ఎవడు పెట్టాడో తెలుసిన? ఎవడైతే వర్తమాన క్షణము యొక్క రహస్యము ఎరుంగనివాడై కంటిన్యూటీ అనేటువంటి అజ్ఞానంలో బ్రతికాడో పండితుడు, వాడు పెట్టాడు ఇది ఆ శ్లోకాన్ని. దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు. ఎవడైనా ఒక శ్లోకం రాస్తే చాలు కంఠస్థం చేయటంలో వీళ్ళు మన వాళ్ళు దిట్టలు, కంఠస్థం చేసి పెట్టేస్తారు. వీళ్ళ పనే అది, కొద్దిగా మార్చేసుకోవటం. శ్రీ మహావిష్ణు సమారంభాం యామునాచార్య మధ్యమాం అస్మదాచార్య రామానుజ పర్యంతాం వందే గురు పరంపరాం అని వాళ్ళు చెప్తారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం చిన్మయానంద పర్యంతాం వందే గురు పరంపరాం అని ఒకడు చెప్తాడు. దయానంద పర్యంతాం వందే గురు పరంపరాం. వీళ్ళందరూ చాలా కన్నింగ్ ఫెలోస్. ఐటెల్యూ, ఒక స్వామి ఉన్నాడు. హీ ఈజ్ నోన్ టు బి వెరీ కన్నింగ్ అండ్ వెరీ పొలిటికల్. ఆయన ఉపన్యాసం చెప్పమన్నారు. స్టేజ్ మీదకి వెళ్ళి జబర్దస్త్ ఉపన్యాసం చెప్తాను నేను. ఆయనకు ఒక పెద్ద నమ్మకం కూడా, దాంట్లో విషయమే ఉండదు, ఏదో పబ్లిక్ స్పీచ్. శ్లోకం మొదలుపెట్టాడు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమం దయానంద పర్యంతం. నేను ఉలిక్కిపడ్డా. ఓరు వీడి తస్సదియా వేసాడే వీడు బుట్టలో జనాల్ని. నేను అంటే ఎవడో అనలేదు అంతకుముందు, ఎవడో నేను వెళ్ళ వీడన్నాడు. వీడు చదివిన వేదాంతం, వాడికి ఉన్న సంస్కృత జ్ఞానం అక్కడితో ఆఖరి, ఇంకా అంతకంటే ఎక్కువ సంస్కృతం వాడు ఎరుగడు. ఈ కంటిన్యూటీలో పెట్టేసుకున్నారు వీళ్ళందరూ. కర్మ చేస్తూ ఉంటాడు, కంటిన్యూటీ. నేను నీ గురువుని, నువ్వు వాడి గురువువి అని కంటిన్యూటీ. గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు, కంటిన్యూటీ. ఆశ్రమం పెట్టే దాన్ని కంటిన్యూ చేయాలి, కంటిన్యూటీ. సో వీ ఆల్, మనందరం కూడా ఈ కంటిన్యూటీ పిశాచానికి మనం లొంగిపోయి ఉన్నాం. నో సర్ప్రైజ్. వీఆర్ యంగ్. మనం తర్వాత మిడిల్ ఏజ్ అవుతాము, తర్వాత వృద్ధులు అవుతాము, తర్వాత చచ్చిపోతాము. వేదాంతం దారిని వేదాంతం నడుస్తూ ఉంటుంది, వీటి దారిని వీటిని నడుస్తూ ఉంటాయి. జనులు ఇలా బతుకుతారు. అంచేతనే ఈ నగరంలో అజ్ఞానం యొక్క ప్రభావం చేత జరామృత్యువులు ఉంటాయి. ఉండక్కర్లేదు, ఉండాల్సిన అవసరం లేదు, ఉంటాయి, ఉన్నాయంటున్నాడు. అవి ఉండిపోయి మడితే ఇంకా బుద్ధుడు తపస్సు చేసి తెలుసుకున్న జ్ఞానమే ఉంది. ఇంకా ఉండని అక్కర లేదు, కానీ ఉంటాయి. ఇప్పుడు మీకు కంటిన్యూటీ యొక్క రహస్యం తెలిసింది కదా. దేర్ ఈజ్ నో కంటిన్యూటీ. ఓకే. సో ఎప్పుడైతే మీరు ప్రజెంట్ మూమెంట్లో బ్రతకగలరా? నేను ఛాలెంజ్ విసురుతున్నా మీకు. కెన్ యూ లివ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్?
ఈ ప్రజెంట్ మూమెంట్ అంటే ఏమిటి? మీరు ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండగలుగుతారో తెలుసిన, మీరు మెమరీని పక్కన పెట్టినప్పుడే ఉండగలుగుతారు. చాలామంది అనేకములైన సాంసారిక దుఃఖములను అనుభవిస్తూ ఏవో ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, డబ్బు నష్టపోయామని ఆస్తిపాస్తుల దెబ్బలాట్లు, ఇవన్నీ ఉంటాయి. అహంకారాలు, ఆస్తిపాస్తులు కొట్లాట్లు ఉంటాయి. తర్వాత భార్యాభర్తల మధ్యన కొట్లాటలు, దేనికో దానికి కొట్లాట్లు ఉంటాయి. అహంకార క్లాషెస్ ఉంటాయి. వాళ్ళు ఆ కొట్లాట అంటే ఇట్ ఈజ్ ఎ కంటిన్యూటీ. కొట్లాట వర్తమాన క్షణంలో ఉండదు, కంటిన్యూటీని బట్టి ఉంటుంది. నువ్వు అప్పుడు ఆ మాట అన్నావు, నువ్వు అప్పుడు నన్ను అలాగన్నావు, 10 ఏళ్ల క్రితం నువ్వు నన్ను అలాగన్నావు అంటే ఆ అమ్మగారు అంటారు, 9 ఏళ్ల క్రితం నువ్వు ఇలా అనలేదా నన్ను అని ఆవిడ అంటారు, సన్నాయి నొక్కు అంటారు, అలాగంటుంది ఆవిడ. అనేప్పటికి వీడి అహంకారం దెబ్బతినేస్తుంది. మరి 7 ఏళ్ల క్రితం నువ్వే ఉన్నావు నన్ను అని వీడి మళ్ళీ ఇది కొట్లాటలా పోతుంది. ఇది అక్కడికి 4 మాటలు అనుకుని ఊరుకుంటే ఆ సాయంకాలానికి ఆ కొట్లాట చల్లారిపోతే పర్వాలేదు, మళ్ళీ కలిసి బతుకుతారు, లేకపోతే కోర్టుకు పోతారు. ఇట్ ఈస్ కంటిన్యూటీ. మీరు మెమరీ పక్కన పెట్టి వర్తమాన క్షణంలో ఉంటే మీకు ఈ కొట్లాట ఉంటుందా? ఉండదు. దుఃఖం ఉంటుందా? ఉండదు. భయం ఉంటుందా? ఉండదు. అంటే అర్థం ఏంటి? మీరు జరామృత్యువుల సమస్యను, శోకమోహముల సమస్యను కేవలం మెమరీ ప్రక్కన పెట్టి వర్తమాన క్షణంలో ఉండడం ద్వారా మీరు పరిష్కరించేయవచ్చు. అది అంత సరళమైన విషయం. మెమరీ అంటే అర్థం ఏంటో తెలిసిన, లైఫ్ డిక్టేటెడ్ బై ద మైండ్ అండ్ బాడీ. వర్తమాన క్షణం అంటే అర్థం ఏంటో తెలిసిన, లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ గవర్న్డ్ బై దట్ ఇన్నర్ స్పిరిట్. ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో లైఫ్, అది లైఫ్ వర్తమాన క్షణంలో. కాబట్టి కంటిన్యూటీని పక్కన పెట్టి వర్తమాన క్షణంలో మనము జీవించడము, దట్ ఈస్ ది పాయింట్. ఆ రకంగా మీరు జరామృత్యువులను జయించగలుగుతారు. అలా కాకుండా మీరు కంటిన్యూటీని పట్టుకుని వేలాడినట్లయితే జరామృత్యువులు మీకు ఉండనే ఉంటాయి. తర్వాత కంటిన్యూటీలో బతికేవాడికి మృత్యు అంటే టెర్రర్ ఉంటుంది వాడికి. ఎందుకో తెలుసిన, మృత్యువు యొక్క లక్షణం ఏంటో, వీడికి మృత్యు అంటే ఏమిటో తెలియదు, మృత్యువు దాని స్వరూపం ఎవడికి తెలియదు. కానీ ఒకటి అందరికీ తెలుసు, మృత్యువు గురించి ఒకటి అందరికీ తెలుసు. మృత్యువు కంటిన్యూటీని కంప్లీట్గా షాటర్ చేసి పారేస్తుంది, ముక్కలు చేసి పారేస్తుంది. ఏది కంటిన్యూ అవ్వదు. ఎవ్రీథింగ్ ఎండ్స్. డెత్ పుట్స్ ఎన్ ఎండ్ టు ఎవ్రీథింగ్. అండ్ దేర్ ఫార్ ద మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంటిన్యూటీ వీడి జీవితాన్ని నడిపిస్తున్నవి అవి అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. అది తెలుసు వీడికి, చూశాడు కదా. డెత్ అయిపోయాడంటే వాడి బ్యాంక్ అకౌంట్తో వాడికి సంబంధం వదిలిపోయింది, వాడి పెళ్ళంతో వాడికి సంబంధం వదిలిపోయింది, 50 ఏళ్ల సంబంధం ఉంటాడు, వదిలిపోయింది కదా. 50 ఏళ్ళు కలిసి బతికారంటాడు, వదిలిపోయింది. ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ పట్టించుకోరు. ఏదో కొట్లాట ఉంటుంది, కోర్టు కేసు. మన భారతదేశంలో కోర్టు కేసులన్నీ ఈ రకంగా ఎండ్ అయిపోతాయి, డెత్ వల్ల ఎండ్ అయిపోతాయి. ఆ ఫైల్ వస్తుంది, ఈ పార్టీ చచ్చిపోయారన్నా సరే తీసే, పుట్ ఇట్ అసైడ్. అది డెడ్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఒక కేసు తగ్గింది. దానికి సొల్యూషన్స్ ఏమి ఉండవు కోర్టుల్లో. ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ కరప్ట్ judicial institution in the world obtains, one of the most, not the most, obtains in India. ఆయన రాశాడు అన్నమాట, ఎవరు, రామచంద్ర గుహ హిస్టరీలో. కాబట్టి కంటిన్యూటీ ఏం చేస్తుంది? పుట్స్ అన్ ఎండ్ టు ది లాంగ్ స్టాండింగ్ కోర్ట్ కేస్. ఇట్ ఎండ్స్ ఎవ్రీథింగ్, గుడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్. కానీ వీడు బ్యాడ్ పట్టించుకోడు. బ్యాడ్ కేసు, బ్యాడ్ ఎండ్ అయింది కదా అని సంతోషించడు, గుడ్ ఎండ్ అయిపోతుందేమో అని భయపడతాడు. దిస్ ఈజ్ హౌ
పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. సో తర్వాత ఇంకొకటి ఉంది కంటిన్యూటీ, అహంకారం. నేను అసలు మీరు చూసుకోండి, తద్దినం పెడతారు. తద్దినం ఎందుకు పెడుతున్నారు? కంటిన్యూటీ. ఏ అహంకారము ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నదో ఆ అహంకారం ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహాన్ని పట్టుకుందుకు పోయింది కాబట్టి దానికి తద్దినం, కంటిన్యూటీ. ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ కూడా కంటిన్యూటీ ఆస్పెక్ట్స్. దే ఆర్ ఆల్ కంటిన్యూటీ. కాబట్టి అనదర్ నేమ్ ఫర్ కంటిన్యూటీ ఈజ్ అహంకార. మానః, జరామృత్యు, మానః ఇవన్నీ కలిసి ఉంటాయి. తర్వాత వీటితో పుణ్యం చేస్తాడు, స్వర్గానికి పోతాడు, దాంట్లో కంటిన్యూటీ ఉంటుంది. మళ్ళా చేసిన పుణ్యాన్ని ఎవడో కథ చెప్పారు, ఎవడో తెలివైనవాడో కథ చెప్పాడు. ఏమని? వాడు ఏం చేశాడంటే కొంత డబ్బుని దానాన్ని గట్టిగా సంపాదించడం కోసం ఒక కథ చెప్పాడు. మీరు చేసిన దానం, ఈ కవులు ఇలాగే ఉంటారు, వాళ్ళకి కొంచెం దక్షిణ గట్టిగా ఇస్తే పద్యాలు 4 ఎక్కువ చెప్తారు, అంతే కదా. మీరు చేసిన దానం ఎంతవరకు జనులు గుర్తుపెట్టుకుంటారో అంతవరకు మీరు బ్రహ్మలోకంలో ఉంటారు అని చెప్పాడు కవి. అంటే ఈయన అన్నాడు, మరైతే చాలా కాలం ఉండిపోయేటువంటి దానం ఏమిటి అని అడిగాడు. అడిగితే నుయ్యి తవ్వించి దాని మీద పేరు పెడితే అది చాలా కాలం ఉంటుంది. ఇప్పుడు తాంబూలంలో పెట్టి 100 రూపాయలు పురోహితుడికి ఇచ్చారనుకోండి, ఆ దానం ఎంతకాలం ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, అంతే కదా. 3వ రోజుకి ఆయన మర్చిపోతాడు, ఇంకో దక్షిణకి పోతాడు. నుయ్యి తవ్వించి పేరు రాశారనుకోండి, మన గ్రామాల్లో నూతుల మీద ఆ సిమెంట్ దాని మీద పేరు రాసి ఉంటుంది, చల్లా వెంకయ్య గారి జ్ఞాపకార్థము. నుయ్యి మీద, నువ్వు దగ్గర మేము స్నానాలు అవి చేసేప్పుడు కనపడేది ఇది. ఆ నుయ్యి ఆయన తవ్వించారు. చెరువు తవ్వించి దానికి సిమెంట్ మెట్లు పెట్టి అక్కడ ప్లాక్ ఉంటుంది, ఆ ప్లాక్ మీద ఫలానా వారని. కంటిన్యూటీ. ఎవడో చెప్పాడు, నువ్వు ఎంతకాలం నీ పేరు ఎక్కడ ఉంటుందో అంతకాలం నువ్వు సత్యలోకంలో ఉంటావని. ఆల్ దిస్ ఈజ్ కంటిన్యూటీ. మొత్తం మీకు లౌకిక వ్యవహారం అంతా కంటిన్యూటీ, కర్మకాండ అంతా కంటిన్యూటీ, ఉపాసన అంతా కంటిన్యూటీ. వీళ్ళు వేదాంతాన్ని కూడా కంటిన్యూటీ చేసి పెట్టారు. మిస్ అయిపోయారా లేదా? పాయింట్ మిస్ అయిపోయారా లేదా? వేదాంత ఆచార్యులు, విద్యార్థులు అందరూ మిస్ అయిపోయారా లేదా? నేను ఈ మాట అంటే నా మీద నన్ను తప్పు పడతారు. చూడు ఎంత మాట అన్నాడు. నేను అన్నాను మానేను, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. నువ్వు మిస్ అయిపోయావా లేదా? వేదాంత కిటుకు నువ్వు మిస్ అయిపోయావా లేదా? నేను బౌద్ధుల్ని కోట్ చేస్తూ ఉంటా. వాళ్ళు ఏమన్నారంటే కంటిన్యూటీ అనేది లేదన్నారు. వాళ్ళు క్షణిక విజ్ఞానవాదం అన్నారు. విజ్ఞానమే కంటిన్యూస్ కాదన్నారు. వాళ్ళని నిజంగా నెత్తిమే పెట్టుకుని ఊరేగించవచ్చు. విజ్ఞానం కంటిన్యూస్ కాదన్నారు వాళ్ళు. అయం ఘట అనే జ్ఞానము అది కంటిన్యూస్ అనిపిస్తుంది. అది 10 ఏళ్ల నుంచి ఉందండి, 10 ఏళ్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, అది నాకు తెలుసు, అది ఐ నో ఇట్ ఫర్ 10 years అంటాడు. కంటిన్యూడ్ అది, ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అన్నారు. విజ్ఞానం క్షణికం. ప్రొఫెసర్ అనుకుంటాడు, నేను 20 ఏళ్ళ నుంచి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కలిగి ఉన్నాను, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటాడు. ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈజ్ క్షణిక. వాళ్ళని మెచ్చుకోవాలండి. వాళ్ళు కంటిన్యూటీ అనే మొత్తం కర్మకాండ, లోక వ్యవహారము, కర్మకాండ, ఉపాసన ఇదంతా కూడా కంటిన్యూటీ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్న దానిని క్షణిక విజ్ఞానవాదులు గొడ్డలు పెట్టి కొట్టి పారేశారు. ఆ క్షణిక విజ్ఞానవాదమే మౌలికమైనటువంటి జగన్మిథ్యాత్మ తత్వము మన వేదాంతులు చెప్పేది. ఆ రకంగా జగత్తు మిథ్యతే, సర్వము క్షణికం. అదే వీళ్ళు క్షణికం అనరు. క్షణికం అని ఎందుకు అనరో చెప్పమంటారా? క్షణికం అంటే బౌద్ధుల్లో గడిపోతామేమోనని ఒక ట్యాబు వచ్చేస్తుంది. అంచేత క్షణభంగురము అంటారు. పోనీ ఏదైతేనేమి క్షణభంగురము అంటే వేదాంత అయ్యాడు, క్షణికము అంటే విజ్ఞానవాది అయ్యాడు. కాబట్టి ఈ కంటిన్యూటీ, అహంకారానికి కంటిన్యూటీ ఉంటుంది. ఆ అహంకారము నీవు కాదు. దంభము, అనదర్ నేమ్ ఫర్ కంటిన్యూటీ, మ్రక్ష, దంభము. దంభమును
రెండు రకాలుగా వర్ణించారు. దిస్ ఖాన్ మార్క్, మీరేమనుకోకుండా ఇలా చెప్తున్నందుకు, నేను ఊరికే ఏదో ఒక ఒక కంపారిజన్ ఉండాలి కదా, కాంట్రాస్ట్ ఉండాలి. ఈ సమస్య నాకు ఉంది, మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారికి ఉన్నది ఈ సమస్య. ఆయనకు ఉన్నట్టు నేను గమనించాను, నాకు ఉన్నట్టు కూడా నేనే గమనించాను. ఆయనకి ఏమిటంటే, ఆయన ఎప్పుడు గత 5-6 సంవత్సరాల పాలన గురించి చెప్పాలన్నా అంతకుముందు కాంగ్రెస్ పాలనని చెప్తారు. ఆయనకి అనిపించింది అస్తమాను కాంగ్రెస్ నేను ఆడిపోసుకుంటున్నాను అని డౌట్ వచ్చి ఆయనే సెల్ఫ్ అపాలజెటిక్ అయిపోయి, మీరు ఏమనుకోకండి, కంపేర్ చేయకుండా పోతే నేను ఏం చేశానో ఎలా తెలుస్తుంది, మరి కంపేర్ చేయక తప్పదు అని ఎలక్షన్ స్పీచెస్లోనూ అక్కడ ఆయన పార్లమెంట్లో కూడా కంపేర్ చేసినందుకు మీరేమనుకోకండి, కంపేర్ చేయకుండా నేను చేసిన పని ఏమిటో చెప్పడానికి మరో ఉపాయం లేదు అని ఆయన పాపం తనను తాను సమర్థించుకుంటాడు. నేను అదే పని చేస్తున్నా. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వీళ్ళు ఏం చేశారంటే, లోకము, అర్థకామాలు, ధర్మము అనగా కర్మ ఉపాసన, ఈ 3 పురుషార్థాలు దే ఆర్ బేస్డ్ ఆన్ కంటిన్యూటీ. వేదాంత ఆత్మ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టైమ్లెస్నెస్. దిస్ ఫండమెంటల్ డిఫరెన్స్ దే మిస్డ్. I say, you missed it. I am challenging. You missed it. That's why నువ్వు ఇంకా కామ్యకర్మల వెంటబడి తంటాలు పడుతున్నావు. ఇంకా దేహాన్ని ఆరాధించేటువంటి ప్రయత్నంలో ఉండడానికి ఇదే కారణము. ఓ పరంపర అంటూ ఉండడం, ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ కంటిన్యూటీ. యు సీ, యూ హ్యావ్ టు రివోల్ట్ అగైన్స్ట్ ఇట్. ఏమంటే పోనీ కంటిన్యూటీ అట్టే పెట్టుకుంటాం, ఆత్మని కుదరదు. యూ హ్యావ్ టు రివోల్ట్. దట్ ఇన్నర్ రివోల్ట్, ఆ కాగ్నిటివ్ రివోల్ట్ లేకపోతే మీరు తత్వాన్ని తెలియలేరు. దేర్ఫోర్ ఆ కంటిన్యూటీలో భాగమే దంభము. దంభమును దిస్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కైండ్ ఆఫ్ వేదాంతిన్స్ దంభమును ఏమని అర్థం చెప్పారంటే, తప్పు అర్థం చెప్పారు వాళ్ళు. ఏమని అర్థం చెప్పారంటే, దానం చేయకుండా చేసినట్టు చెప్పుకోవడం అని అర్థం చెప్పారు. నేను ఆలోచించాను, ఇలాంటి తప్పర్థం ఎందుకు చెప్తున్నారు. నేను శంకర భాష్యం వెరిఫై చేసుకున్నాను. దంభశబ్దానికి శంకర భాష్యం వెరిఫై చేసుకున్నాను. తర్వాత దంభశబ్దానికి శంకరులు ఇచ్చిన పర్యాయ పదం ఒకసారి కాదు 5-6 చోట్ల వచ్చింది భాష్యాల్లో. పర్యాయ పదం చూసుకున్నాను నేను. ధర్మధ్వజిత్వం అని చెప్పారు ఆయన. అంటే ఏమిటో తెలుసిన, శంకరులు చెప్పిన దంభము, శ్రీకృష్ణుడు చెప్పిన దంభము, దట్ ఈజ్ వెరీ టఫ్. ఆ దంభము యొక్క గుప్పిటి నుంచి ఎవడూ తప్పించుకోలేడు. ఇంచుమించు ప్రతి వాళ్ళలోనూ ఆ దంభం ఉంటుంది. ఎవడికో రాముడికి లేదు, కృష్ణుడికి లేదు అని చెప్పి దండం పెట్టి ఊరుకోవాల్సి ఉంటుంది. శంకరులకు లేదు అని చెప్పి ఊరుకోవాల్సి ఉంటుంది. ఈనాడు సమాజంలో దంభం లేని వాళ్ళు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అంచేతనే ఈ డిఫికల్టీ ఉండబట్టే మనం కనుక దంభానికి సరైన అర్థం చెప్తే దాంట్లో మనం కూడా పడిపోతాం అనేటువంటి ఒక భయంతో వీళ్ళు దంభానికి తప్పర్థం చెప్పారు. దంభానికి అర్థం ఏం చెప్పారు? ధర్మం చేయకుండా చేసేనని చెప్పుకోవడం, నమ్మించడం దంభం అని చెప్పారు. తప్పు. దంభం అంటే అర్థం ఏంటో తెలుసిన, ధర్మమును చేసేనని చెప్పడం దంభము. ధర్మం చేసి జెండా పాతడం, స్తూపం కట్టి జెండా పడతాడు. రామకోటి రాస్తాడు. టైం పడుతుంది రామకోటి. పూర్వం ఒక ఆయన కలం ఉండేది, పెన్ను, ఫౌంటైన్ పెన్ ఉండేది. ఆయన 3 ఫౌంటైన్ పెన్నులు, 5 సీసా ఇంకు బాటిల్స్ పెద్ద పెద్దవి 5 రామకోటి, వీటన్నింటినీ పూజలో పెట్టాడు ఆయన. ఏమిటండి ఈ ఫౌంటైన్ పెన్నులు అంటే, వీటితో రాశాను ఈ కోటి అని చెప్పారు. ఈ ఇంకు బాటిల్స్ 5 అయ్యాయి. వాటితో సహా రామకోటి పెట్టాడు. అవన్నీ పెట్టి ఓ స్తూపం కట్టాడు. ఆ స్తూపం మీద జెండా పెట్టి దాని మీద ప్లాక్లో ఆయన ఫలానా వారు రాసిన రామకోటి దీని లోపల ఉన్నది. దీని పేరు దంభం. ఇది దంభం అంటే ఎవరైనా ఏమనుకుంటారు, అరే ఈయన్ని పిలవకుండా, ఈయన్ని పిలిస్తే ఇలాంటి మాటలు చెప్తాను, ఇంక పిలవడం మానేస్తారు.
అది జనులు ఏమనుకుంటారు, అది మహాపుణ్యం అనుకుంటారా, దంభం అనుకుంటారా? దంభం. అది దంభం. అంచేతనే దంభం కాని సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక సర్వీస్ చేసి, ఒక దానం చేసి, ఒక మంచి పని చేసి, మనం కర్తలం కాదు, దీంట్లో మనదంటూ ఏమీ లేదు, మన స్వంతమేమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు, అంతా కూడా ఈశ్వరునిదే. చేసేవాడు కూడా వాడే. పలికెడివాడు రామభద్రుడు, పలికించెడివాడు రామభద్రుడు. అంతా శ్రోత్రస్య శ్రోత్రం, చక్షుషశ్చక్షు, మనసో మనః, ప్రాణస్య ప్రాణం. మనదేమీ లేదు అనే ఒక అకుంఠితమైన, ఒక అదమ్యమైన ఆ జ్ఞానం గలవాడు మాత్రమే దంభం నుంచి బయటకు రాగలుగుతాడు. ఒక్క పిసరు మానసికమైన వీక్నెస్ ఉందంటే దంభంలో పడిపోతాడు. ఆ దంభం ఉంటుంది. దంభం ఈజ్ అనదర్ నేమ్ ఫర్ కంటిన్యూటీ. జర, మృత్యు, మాన, మ్రక్ష, దంభ. వీళ్ళందరూ ఈ నగరంలో ఉన్నారు. ఉండి మనిషిని ఈ దేహానికి కట్టి పారేశారు, కంటిన్యూటీకి కట్టి పారేశారు. మీరు ఎప్పుడైతే కంటిన్యూటీకి కట్టి పారేశారో వాడిని చావు పుట్టుకల ప్రవాహంలో పడేశారు, తీసుకెళ్ళి ఆ చక్రంలో పడేశారు. ఇంకా వాడు సంసారంలో అలా గిరగిరి తిరుగుతూనే ఉంటాడు, వాడు దాని నుంచి బయటపడలేడు. ఎప్పుడైతే మీరు కంటిన్యూటీని క్వశ్చన్ చేస్తారో, వై కంటిన్యూటీ, దెర్ ఈజ్ నో కంటిన్యూటీ. ఇప్పుడు ఫిజిక్స్లో లైట్ ఉంది. ఇప్పుడు నేను మీ తెలివితేటలు చెప్తాను చూడండి, నేను అడుగుతాను, గులకరాళ్ళు పైనుంచి కిందకి పోస్తా, అది కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? డిస్కంటిన్యూస్. ఎందుకంటే ఒక రాయి తర్వాత ఒక రాయి మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూస్ ఏమి ఉండదు. ఇసుక పోస్తా, కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? డిస్కంటిన్యూస్. మనకు కనపడదు, మనకు కంటిన్యూస్గా కనపడినా డిస్కంటిన్యూస్. నీళ్లు పోస్తా, కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? డిస్కంటిన్యూస్సా. మాలిక్యూల్ ఆఫ్టర్ మాలిక్యూల్. ఇది ఇంతవరకు సరళము. ప్రవాహం ఉన్నది. ఆ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. లైట్కి వెలాసిటీ ఉంటుందిగా, అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందిగా. ఆ రావడం కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? కనపడడానికి కంటిన్యూస్గా కనపడుతుంది. లైట్ యొక్క స్వరూపమేమి అనే దాని మీద రెండు థీరీస్ ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న వేసి సమాధానం చెప్పినవాడు న్యూటన్. ఆయన అన్నాడు కార్పూసిలర్ థియరీ అని, ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్, ఇట్ ఈస్ పార్టికల్స్ అన్నాడు. లైట్ ఈజ్ పార్టికల్స్ అన్నాడు. తర్వాత ఫ్రెస్నర్ అని ఇలాంటి సైంటిస్టులు వచ్చారు. న్యూటన్ 15వ-16వ శతాబ్దంలో ఆయన కార్పూసులర్ థియరీ పెట్టాడు. తర్వాత 17-18 శతాబ్దాల్లో ఫ్రెస్నర్ మొదలైన వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు ఇట్ ఈజ్ వేవ్ అన్నారు. వేవ్ అంటే కంటిన్యూస్. మీరు చూడండి, వేవ్ని ఎప్పుడైనా చూడండి, కంటిన్యూస్. అది ఆగి బ్రేక్ ఉండదు. దానికి పార్టికల్కి బ్రేక్ ఉంటుంది, వేవ్కి బ్రేక్ ఉండదు. లైట్ ఈజ్ వేవ్ అన్నారు. వేవ్ లెంగ్త్ ఇదే. అది ఇంతకీ చిత్రం ఏంటంటే ఈ కొట్లాట అలాగా సాగుతూనే ఉంది. ఆఖరి నేను అనుకున్నాను, మొట్టమొదటి లైట్ చదివినప్పుడు వేవ్ థియరీయే కరెక్ట్, న్యూటన్ది కొట్టిపారేశారు వీళ్ళు అనుకున్నా. తర్వాత కొంచెం మోడర్న్ ఫిజిక్స్కి వస్తే మళ్ళీ వేవ్ థియరీని కొట్టేసి మళ్ళీ ఐన్స్టైన్ కార్పూసులర్ థియరీని మళ్ళీ పెట్టేసాడు. ఫోటాన్స్ డిస్కంటిన్యూస్, లైట్ కూడా డిస్కంటిన్యూస్. మనస్సు కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? బౌద్ధులను అడగండి మీరు, వాళ్ళు చెప్తారు అది డిస్కంటిన్యూస్, క్షణికం. ఓకే. ఆత్మ ఏమిటి? కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? నెయిదర్. ఆత్మ పుణ్యమా పాపమా? నెయిదర్. ధర్మమా అధర్మమా? నెయిదర్. సుఖమా దుఃఖమా? నెయిదర్. కుడియా ఎడమా? నెయిదర్. ముందా వెనక? కిందా పైన? కంటిన్యూస్సా డిస్కంటిన్యూస్సా? నెయిదర్. టైమ్లెస్. ఎందుకంటే కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అన్నవి దే ఆర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టైం. టైంని మీరు అడ్మిట్ చేస్తే కానీ ఈ ద్వంద్వం పుట్టదు. విత్ ఇన్ టైమ్ యూ హ్యావ్ ది కంటిన్యూటీ డిస్కంటిన్యూటీ అనే ద్వంద్వం ఉంటుంది. అవుట్ ఆఫ్ టైమ్ వెన్ యూ గో, ఇట్ ఈజ్ నైదర్ కంటిన్యూస్ నాట్ డిస్కంటిన్యూస్.
బట్ మనల్ని బంధించేది కంటిన్యూటీ. అంచేత డిస్కంటిన్యూటీ గురించి మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని డిస్కంటిన్యూస్ బంధించట్లేదు, కంటిన్యూటీ బంధిస్తుంది. దేర్ఫోర్ ఆత్మ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఈజ్ నాట్ డిస్కంటిన్యూస్ అని చెప్పక్కర్లేదు మీరు. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ప్రసక్తము. ప్రసక్తమైన దాన్నే మనం కొట్టిపారేస్తాం. ఆత్మ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఆత్మ ఈజ్ టైమ్లెస్. లైఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్, లైఫ్ ఈజ్ టైమ్లెస్. కంటిన్యూస్ లైఫ్ జీవించేవాడు సంసార భారం కింద నలిగిపోతూ బ్రతుకుతాడు. ప్రజెంట్ మూమెంట్లో బ్రతికేవాడు మరణించే క్షణం వరకు ఉల్లాసంగా బ్రతుకుతాడు. జరామృత్యువులను జయించాడా అన్నట్టుగా బ్రతుకుతాడు. దట్ ఈజ్ సంసార, దిస్ ఈజ్ వేదాంత. వేదాంత జ్ఞానంలో కంటిన్యూటీ ఉండదు. అంచేతనే వేదాంతి, ఏ ట్రూ వేదాంతి డస్ నాట్ సెలిబ్రేట్. ఎందుకంటే సెలిబ్రేషన్ ఈజ్ కంటిన్యూటీ. ఏదో మేము 30 ఏళ్ళ పెళ్ళి, 30th మ్యారేజ్ యానివర్సరీ, కంటిన్యూటీ ఇట్ ఈజ్. సెలిబ్రేషన్ ఈజ్ 10th బర్త్డే, కంటిన్యూటీ. 70th బర్త్డే, కంటిన్యూటీ. ఏ ట్రూ వేదాంతి డజంట్ సెలిబ్రేట్. హీ డజంట్ సెలిబ్రేట్ టైమ్, హీ డజంట్ సెలిబ్రేట్ బాడీ, హీ డజంట్ సెలిబ్రేట్ అహంకార. బికాజ్ ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క కార్యములు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి ఇక్కడ చెప్పిన లిస్టు ఇవన్నీ నగరంలో ఉన్నాయి అని ఆయన వాపోతున్నాడు. ఈ అజ్ఞానాన్ని గురించి చెప్తూ ఆయన వాపోతున్నాడు. కాబట్టి అహంకారము. సో తర్వాత ఇవన్నీ కూడా అశాశ్వతములు. బాడీ అశాశ్వతము, అహంకారం చస్తుంది, దంభం చస్తుంది, ఇవి ఏది మిగలదు. కానీ ది టైమ్లెస్ రిమైన్స్. ఆత్మ టైమ్లెస్, దట్ రిమైన్స్. అంచేతనే ఎంతో కొంత ఫిజిక్స్ కూడా తెలియకపోతే వీళ్ళు ఆత్మ వేదాంతాన్ని తెలుసుకోలేరని నా అభిప్రాయం. ఎంతో కొంత ఫిజిక్స్ అంటే ఇప్పుడు వెళ్ళి ఎంఎస్సీ ఫిజిక్స్ చేయక్కర్లేదు. ఆచార్యుడు ఎంతో కొంత ఫిజిక్స్ తెలుసున్నవాడు అయి ఉండాలి. అంచేతనే చూడండి, బేసిక్ ఎడ్యుకేషన్ లేకుండా మేము వేదాంతంలోకి వచ్చేసి ఆచార్యుడు అయిపోవడం తేలిక అన్నట్టుగా తయారైంది. బేసిక్ ఎడ్యుకేషన్ అక్కర్లేదు. ఇప్పుడు పల్లెటూళ్ళలో డాక్టర్లు ఉంటారు. నేను ఒకసారి మా అమ్మగారు నేను ఊరు వెళ్ళాను. మా అమ్మగారు పురమాయించారా, మొకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, డాక్టర్ గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఆయన శర్మ గారు ఏదో, ఆయన ట్యాబ్లెట్ ఇస్తారా, వెళ్ళి తెచ్చిపెట్టరా అని అన్నారా. నేను వెళ్ళి మా అమ్మగారు ట్యాబ్లెట్ ఇవ్వమన్నారండి, తెచ్చిపెట్టండి ఇచ్చాడు. ఆయన ఎనాల్జిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు. అప్పట్లో ఎనాల్జిన్ అది అప్పటికే శ్రీలంకలో బ్యాన్ అయింది, ఇండియాలో కూడా బ్యాన్ అవుతోంది. ఏమంటే ఏం ట్యాబ్లెట్ అండి దీన్ని అని అడిగాను నేను. ఆయన ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి 3 వైద్యం చేస్తాడు. ఆయన బేసిక్ క్వాలిఫికేషను 10th క్లాస్ పాస్ కాలేదు. ఆయన ఎస్ఎస్ఎల్సి, ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి ఉండేది, అది పాస్ కాలేదు. వ్యవసాయం ఏదో చేస్తూ ఉంటాడు, 10 గేదెలు కూడా మేపుతున్నాడు, పాలు అది సప్లై చేస్తాడు, ఇది కూడా చేస్తూ ఉంటాడు, ఈ వైద్యం కూడా. ఆయన ఏమన్నాడో తెలిసిన, చూడండి మీరేదో హైదరాబాద్ నుంచి వచ్చినట్టున్నారు, ఇంగ్లీష్ చదివినట్టున్నారు, మేము ప్రాచీన వైద్యులు, ఇలాంటి ప్రశ్నలు అడగండి, కావాలంటే పట్టుకెళ్ళండి, లేకపోతే ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. అంటే క్షమించండి అని ఆ ట్యాబ్లెట్లు తీసుకుని మా అమ్మగారికి ఇచ్చాను నేను. దేర్ఫోర్ సో వాట్ ఐ మీన్ ఈజ్, టు ట్రీట్ పేషెంట్స్ యూ నీడ్ సమ్ బేసిక్ ఎడ్యుకేషన్. సిమిలర్లీ వేదాంత పాఠం చెప్పడానికి బేసిక్ ఎడ్యుకేషన్ అక్కర్లేదా? ఏమిటండి ఈ విడ్డూరు? గురువు అయిపోతాడు, ప్రతివాడు గురువే. కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండద్దు. ఈ కంటిన్యూటీ గురించి సరైన అండర్స్టాండింగ్ రావాలా అక్కర్లేదా? క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలా అక్కర్లేదా? ఎందుకంటే కంటిన్యూటీ ఈజ్ ధర్మార్థ కామ, అండ్ ద టైమ్లెస్ ఎలిమెంట్ ఈజ్ మోక్ష. ఎంత తేడా వచ్చేసిందో చూడండి మీకు. సో పీపుల్ దే ట్రై టు బీ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది వాల్ అట్ ది సేమ్ టైం. అంటే ధర్మార్థ కామాలు చేసేస్తూ ఉంటారు, మోక్షాన్ని కూడా చేసేస్తూ ఉంటారు. మేము చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పంలో పెట్టేసుకున్నట్టుగా. కాబట్టి ఈ కంటిన్యూటీ అనే ఐటమ్ ఏదైతే కలదో మీరు దాని నుంచి బయటికి రాగలరా? నేను ఇంకో మాట అంటా, పోలండి జరామృత్యువు అలాంటి పెట్టండి.
మీకు శోకము గలదు. ఈ శోకము కంటిన్యూటీ నుంచి వచ్చింది. ఒక ఆయన నా భార్య పోయిన తర్వాత నాకు జీవితంలో సుఖం లేదన్నాడు. ఆ రకంగా ఆయన గత 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఈ 10 ఏళ్లలో ఏ రోజు బ్రేక్ఫాస్ట్ మానేయలేదు, లంచ్ మానేయలేదు, డిన్నర్ మానేయలేదు. మరి అంత దుఃఖం ఉన్నవాడు పోనీ ఏదైనా ఒకటైనా స్కిప్ చేయొచ్చు కదా, స్కిప్ చేయలేదు. మందు మానేయలేదు, డయాబెటిక్ ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాడు. జీవితం అంతా నడుస్తూనే ఉంది. ఇంకా దుఃఖమే, దేనికోసం దుఃఖం? ఫర్ వాట్? ఆ దుఃఖము మనస్సుని పీడించేదే తప్ప జీవితంలో లోటేం లేదుగా. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వై దుఃఖం? కంటిన్యూటీ. మెమరీ ఈజ్ కంటిన్యూటీ. కాబట్టి కంటిన్యూటీ అనే పాయింట్ని పట్టుకుని మనం దుఃఖిస్తూ ఉంటాము. మీరు కంటిన్యూటీని ప్రక్కన పెట్టి వర్తమాన క్షణంలో జీవించటం, మీరు వర్తమానంలో అనండి, కొన్ని క్షణం అనే మాట వద్దు. వర్తమానంలో, ఇప్పుడు వర్తమానంలో మనకేం లోటు వచ్చింది? క్లాస్ చదువుకుంటున్నాము, రాత్రి భిక్ష చేస్తాము. వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. అవన్నీ ఇక్కడ చాలా బరువుగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? కంటిన్యూటీ నుంచి వచ్చాయి, మెమొరీ నుంచి వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మీరు శోకమోహముల నుండి బయటపడే ఉపాయం ఏమిటో తెలుసిన? అజో నిత్య శాశ్వతోయం పురాణ. ఆ వికారములు లేనిది. వికారములు అంటే షడ్భావ వికారములు, కంటిన్యూటీ అవి. కాబట్టి మీరు ఈ సత్యాన్ని గ్రహిస్తే అహం, అహంకారం కాదు, అహం చైతన్యం, ఆత్మ. ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్. ఐఎమ్ నాట్ కంటిన్యూస్. ఐఎమ్ నౌ. ఐఎమ్ నాట్ కంటిన్యూస్. ఐఎమ్ టైమ్లెస్ అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ క్షణంలో మీరు జరామృత్యువుల నుండి బయటపడిపోతారు. అంచేతనే ఆయన గౌడపాదాచార్యులు అనగలిగాడంత మాట. జరామరణం ఇచ్చంత చ్యవంతే తన్మనీషయ. ఇది 2వ లైను, పై లైన్ ఏదో ఉంది. ఈ జరామరణములను పొందేవారందరూ కూడా జరామరణములను కోరుకుంటున్నారు. ఎంత అమేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. కోరుకుంటున్నారా లేదా? సో ఇప్పుడు నా వీడు శతమానం, వీడు 70 ఏట సెలబ్రేట్ చేసుకున్నాడు బర్త్డే. వాళ్ళందరూ వచ్చి శతమానం భవతి అనేసి వెళ్ళిపోయారు. పర్వాలేదు, ఇంకా 30 ఉంది కదా అని సంతోషపడ్డాడు. టైము మహావేగంగా పోతుంది. 80వ ఏట వచ్చారు మళ్ళీ అన్నారు. మళ్ళీ శతమానం అనే అన్నారు వాళ్ళు. ఇంకా మరి దశాధిక శతమానం అని అనలేదు. అయినా పర్వాలేదులే అన్నారు. 90 వచ్చింది. మళ్ళీ శతమానం అనే అన్నారు. ఇప్పుడు వీడేమనుకుంటాడు, వద్దు బాబోయ్, నేను ఇంకంతకాలం బతకలేను, చచ్చిపోతున్నాను, ఈ నొప్పులు భరించలేకుండా ఉన్నానని. అప్పుడే వీడికే వద్దు, శతమానం అనే మాట వీడికే వద్దు, అది తగ్గిస్తే బాగున్నాను. వాళ్ళు తగ్గించడం వాళ్ళు ఎరుగరు, వాళ్ళు శతమానం అనే అంటారు. అంటే వీడు సెలబ్రేట్ చేసుకుంటున్నంత కాలము వీడు జరామృత్యువులను కోరుకుంటున్నట్టు లెక్క. కోరుకుంటున్నాడా లేదా? ఈ కోరుకోవడం ఎలా ఉంటుందంటే మీకు తెలియకుండా మీరు కోరుకుంటారు. మీకు తెలియకుండా మీరు కోరుకుంటారు. సో ఇది ఎలాగంటే దొంగని పట్టుకున్నాడు భర్త, భార్య అంది గట్టిగా అలా పట్టుకున్నారంటే వాడు కరుస్తాడేమో, జాగ్రత్త ఉంది అంటే ఏమిటి? ఇప్పుడు వాడిని కరవకుండా భర్తకి జాగ్రత్తని బోధించిందా, లేకపోతే కరవమని సలహా వాడికి చెప్పిందా? చెప్పినట్టుగా అయింది కదా. అలాగే నాకు 70 ఏళ్ళు వచ్చేసే అంటుంటే వీడు కంటిన్యూటీ, వీడు మృత్యువును కోరుకుంటున్నట్టు, జరను కోరుకుంటున్నట్టు కాలేదు. యూ డోంట్ ఈవెన్ ఫీల్ దట్ యు ఆర్ ఓల్డ్. డోంట్ ఈవెన్ ఫీల్ దట్ యు ఆర్ ఓల్డ్. ద హ్యాబిట్స్ ఆఫ్ ది బాడీ చేంజ్. ఒకప్పుడు పరిగెత్తినవాడు ఇప్పుడు నడుస్తాడు. ఒకప్పుడు మామూలుగా నడిచినవాడు ఇప్పుడు కర్ర పట్టుకుని నడుస్తాడు. బట్ ఏ బిగ్ డీల్. బట్ he doesn't feel as if time bound within himself. I am not time bound. So when you do not pursue continuity, you are free from continuity. దంభుడు గురించి ఒక కథ చెప్తారు. బ్రహ్మదేవుడు సత్యలోకంలో రాజదర్బార్లో ఉన్నాడు. ఆయన బ్రహ్మదేవుడు దర్బార్, రాజదర్బార్ నథింగ్. ఆ దర్బార్లో ఋషులు, మునులు, సిద్ధులు
తర్వాత ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలు అందరూ సింహాసనములపై కూర్చుని ఉన్నారు. మీరు సినిమాలో చూసి ఉంటారు ఇటువంటిది. అదే చెప్తున్నాను నేను. బ్రహ్మదేవుడి దర్బార్ నేను మాత్రమే ఎరుగును. ఈ లోపల ఒక వైదికుడు వచ్చాడు. వీళ్ళు ఏదో సమావేశం మొదలు పెడుతుంటే అపవిత్ర పవిత్రోవా అని సౌండ్ వినపడింది. వీళ్ళు కొంచెం కంగారు పడ్డారు. బ్రహ్మదేవుడు కూడా ఏమిటి ఎవడో వస్తుందంటే గేట్ కేసి చూశాడు. ఒక ఆయన వైదికుడు వస్తున్నాడు. ఓ చేత్తో కమండలం, రెండో చేతిలో దర్భ, పైన బుధం మీద కండువ, కింద ఏమో ధావళి కట్టుకుని, గోను సంచితో చేసినటువంటి వస్త్రం కట్టుకుని, విభూతి గట్టిగా పెట్టుకుని, పిలక పెద్దదిగా పెట్టుకుని ఆ నీళ్లు చల్లుకుంటూ వస్తున్నాడు. దాని గురించి నీళ్లు చల్లుకుంటూ వస్తున్నాడు. అపవిత్ర పవిత్రోవా నీళ్లు చల్లుతాడు, కాలు పెడతాడు. బ్రహ్మలోకంలో, భూలోకంలో, హైదరాబాద్లో కాదు. అంటే బ్రహ్మలోకం పవిత్రత సరపడలేదు ఆయనకి. నీళ్లు చల్లితే కానీ రాడు. సభలోకి వచ్చాడు. వీళ్ళు దేవతలు, ఋషులు, మునులు, అమ్మ బాబోయ్, ఇంతటి నిష్ఠాగరిష్ఠుడిని మనం అంత కాదే బ్రో, మనం మామూలుగా వచ్చి కూర్చున్నాం, వీడితో సరే బ్రహ్మలోక పవిత్రత కూడా వీడికి సరిపడలేదు, దీన్ని కూడా పవిత్రం చేసుకుని అడుగు వేస్తున్నాడే అని ఉలిక్కి పడతారు వాళ్ళు. దేవర్ సో మిస్టిఫైడ్ ఆర్ స్టూపిఫైడ్, లేచి నిలబడతారు. వాడు రాగానే లోపలికి వస్తాడు. అక్కడ సీట్లు ఏవో ఉంటాయి. ఆ సీట్లకేసి చూస్తాడు. కూర్చోడు. ఎందుకంటే వాటి పవిత్రత, అంతకుముందు ఎవరో కూర్చున్నారు ఆ సీట్లలో, ఏదో కరోనా వైరస్ లాగా. ఆ సీట్ల మీద కూర్చోడు. అప్పుడు బ్రహ్మదేవుడు లేచి నిలబడతాడు. వీడి ధర్మనిష్టం చూసి కంగారు కూడా ఆయన, నాన్న ఎవండి రండి దయచేయండి, మీకు ఆసనం ఇవ్వాలి నేను అంటే, ఆయన అంటాడు, ఎక్కడా నాకు పవిత్రమైన ఆసనం కనపడలేదు అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, పోనీ నా ఒళ్ళో కూర్చుంటావా, ఇది పవిత్రమైన నా ఆసనం ఏమంటావా, నీ ఆసనం కూడా నువ్వు కూర్చుని అపవిత్రం చేసేటివి కదా. ఓహో, అయితే నా ఒళ్ళో కూర్చో. ఇక్కడ ఒళ్ళు కూర్చోలేదు ఇంతవరకు, ఆసనాలన్నీ అందరూ కూర్చున్నవే, ఈ ఆసనం ఒళ్ళో మాత్రం ఎవడు కూర్చోలేదు అంటే, ఇది బాగానే ఉంది ఐడియా అని చెప్పి అపవిత్ర పవిత్రవా నీళ్లు చల్లి బ్రహ్మదేవుని ఒడ్డు మీద నీళ్లు చల్లి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎరా నీ ముఖం ఒకసారి కొంచెం చూడండి, ఎందుకంటే ఈ సృష్టి అంతా నేనే చేశాను, నిన్ను గుర్తుపట్టలేకపోయాను ఇంతదాకా నేను, నీ ముఖం కొంచెం జాగ్రత్తగా దగ్గరగా చూస్తే గుర్తుపడతాను అని అంటే, అప్పుడు ఆయన ముఖాన్ని చూపిస్తాడు. కూర్చోండి, అలా కూర్చోండి, దయచేయండి కూర్చోండి. ఆ ముఖాన్ని చూసి ఆయన అంటాడు, ఒరే నువ్వు నాకు గుర్తొచ్చావు కదా, నువ్వు దంభుడివి కదూ అంటే, అవునండి అంటాడు. అవును, నేను నిన్ను అటు ఇండియా వెళ్ళమంటే ఇలా వచ్చావేమిటి అంటే, ఊరికే నిన్ను చూసిపోదామని వచ్చావు, సృష్టికర్తవు కదా అని అంటాడు. సో ఈ విధంగా అది దంభ. శ్లోకం ఫినిష్ చేద్దాము. అస్థీనాం ఎముకల యొక్క నగరం నగరము కృతం చేయబడినది, మాంసలోహిత లేపనం, మాంసముచే రక్తముచే ప్లాస్టరింగ్ చేయబడినది. మీకు ఇంటికి ప్లాస్టరింగ్ చేస్తారు కదా, అదనమాట లేపనం అంటే. ఓకే, ప్లాస్టరింగ్ అంటే తెలుసు కదా. ఎత్ర ఏ నగరమునందైతే మానః అహంకారము, జరా ముదిమి, మృత్యు అది ద్వంద్వ సమాసం, మృత్యువు, మ్రక్షశ్చైవ దంభుడు కూడా, సమాహితాః కలిసిమెలిసి ఉంటున్నారు. ఓకే, నగరం కృతమస్థీనాం మాంసలోహితలేపనం, యత్ర మానో జరా మృత్యు మ్రక్షశ్చైవ సమాహితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ